నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ లలితాని. మనం ఈరోజు చికెన్ కబాబు ఇంట్లోనే ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. బయట మసాలాలు ఏమీ వాడనవసరం లేదు. ముందుగా నేను 3/4 కేజీ చికెన్ అనేది తీసుకుంటున్నాను. మొత్తం మిక్స్తో బోన్స్ అండ్ బోన్లెస్ వీటిని శుభ్రంగా కడిగి నేను ఇక్కడ చూపిస్తున్నాను. తడి లేకుండా బాగా కొద్దిసేపు డ్రై చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాం. ఇప్పుడు కారం మనకి డీప్ ఫ్రై చేసిన తర్వాత కారం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువగానే వేసుకున్నాం. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇందులోనే నేను గరం మసాలా కూడా పేస్ట్ అనేది చేసేసుకున్నాను. మొత్తం కలిపి వేసేసుకున్నాం. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర కలిపి వేసుకుంటున్నాను. ఇప్పుడు ముక్కలకి బాగా కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాం. పెరుగు అనేది ఇందులో వేయకూడదు. చికెన్ అనేది డ్రైగానే ఉండాలి, అప్పుడే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ముక్కలకి బాగా పట్టాలంటే కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మొత్తం కలిపేసి 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ అనేది కూడా మనం వేసేసుకున్నాం. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మీకు ఎంత టైం ఉంటే అంత టైం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మినిమం 1 అవర్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. లేదు 10 మినిట్స్ అయినా కలిపేసి చేసేసుకోవచ్చు. నేను ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను 1 అవర్ ఉంచుకున్నాను. ఇప్పుడు 1 అవర్ తర్వాత చికెన్కి మసాలా అంతా బాగా పట్టి ఉంటుంది. ఇప్పుడు మనం బైండింగ్ ఎక్కువగా ఉండడానికి నేను బియ్యం పిండి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోరు 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేను వీటితో చేసుకోవడం వల్ల ఇది క్రిస్పీగా ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయి ఉండాలి చికెన్ వేసుకునేటప్పుడు. లేకపోతే చికెన్ అనేది ఆయిల్ పీల్చేసుకుంటుంది. మనం బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కటిగా వేసిన తర్వాత తీయాలి. మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు, అప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఆయిల్ అనేది కొద్దిగానే వేసుకుంటాను, ఎందుకంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ నేను యూజ్ చేయను కాబట్టి. ఒక్కొక్కటిగా వేసేసి మనం అప్పుడు క్రిస్పీగా అనేది వస్తాయి. రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకున్నాం. ఈ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి సరిపోతుంది. ఇక తీసేసుకున్నాం. మొత్తం ఇదే విధంగా చూపించిన ప్రాసెస్లోనే వేసేసుకున్నాం. తక్కువగా పైన లెమన్ వేసుకొని అలాగే తిన్నా కూడా ఏ చట్నీ అవసరం లేదు. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. నేను చూపించిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.